గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. చూడండి అన్న, మీకు ఎర్త్ లీకేజ్, ఎలక్ట్రికల్ ఎర్తింగ్ అని టాపిక్ స్టార్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో ఆల్రెడీ మనం 2 క్లాసెస్ అయినాయి, ఇది 3rd క్లాస్ ఇది. సో ఈ క్లాస్తో ఈ టాపిక్ అనేది క్లియర్ అయిపోతుంది మనకి. సో ఇక్కడ చాప్టర్ క్లోజ్ ఇది. సో ఇవాళ జరిగే టాపిక్లో మీ ప్రీవియస్గా ఎర్తింగ్ అంటే ఏంటి అవన్నీ కూడా చెప్పాను. దాని తర్వాత దాంట్లో టైప్స్ చెప్పాను, వాటి యొక్క డయాగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. సో దీని తర్వాత మనకి ఆల్రెడీ మనం ఇదివరకు హౌస్ వైరింగ్ టాపిక్లో డిస్కస్ చేసుకున్నది ఇది. వాట్ ఈజ్ ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్, ELCB, ఇట్స్ వర్కింగ్. సో ELCB గురించి ఆల్రెడీ మనం హౌస్ వైరింగ్ టాపిక్లో ఇదివరకు మనం చెప్పుకోవడం జరిగింది. సో ELCB అంటే ఏంటి అసలు? ELCB, సో చూడండి, ఇది ELCB ఆల్రెడీ మీకు ప్రీవియస్గా చెప్పాను నేను. సో ELCB మెయిన్ ఫంక్షన్ ఏంటిది? అండ్ ELCB is one of the kind of safety device using from installation an electrical device with high earthing impedance to avoid shock. సో ELCB అనేది ఒక సేఫ్టీ డివైస్ మనకి ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్లో. ఏమైనా హై ఎర్త్ లీకేజ్ అలాంటివి ఏమైనా వస్తే షాక్ ప్రూఫ్ నుంచి అవాయిడ్ చేస్తుంది. దిస్ డివైస్ ఐడెంటిఫైస్ స్మాల్ స్ట్రే వోల్టేజ్ ఆఫ్ ఎలక్ట్రికల్ డివైస్ ఆన్ ద మెటల్ ఎన్క్లోజర్స్ and institute the circuit if a dangerous voltage is identification. The main purpose of earth leakage circuit breaker is to stop damage to human and animal due to the electrical shock. సో ఇది ఏం చేస్తుంది, మనకి ఒక చిన్న స్మాల్ అబ్నార్మల్ వోల్టేజ్ వచ్చినా, ఏదైనా లీకేజ్ అవుతున్న వోల్టేజ్ అనేది కానీ ఏదైనా సరే, అది ఏదన్నా అవునండి, దాని యొక్క పర్పస్ ఏంటి? మెయిన్గా దాని నుంచి ఫ్లో అవుతున్న దాన్ని మొత్తాన్ని స్టాప్ చేసి హ్యూమన్ బీయింగ్ని, యానిమల్స్ లైక్ ఏదైనా సరే ఒక ప్రాణిని కాపాడడానికి దాన్ని మనం యూజ్ చేస్తాం ఎలక్ట్రికల్ షాక్స్ నుంచి. సో ఎన్ని సర్క్యూట్ బ్రేకర్లు వాడినా వాడినా అదంతా కూడా ఒక హ్యూమన్ బీయింగ్ని ప్రొటెక్ట్ చేయడానికి మాత్రమే వాడేవండి. కూడా హ్యూమన్ బీయింగ్ని ప్రొటెక్ట్ చేయాలి, అదేవిధంగా అక్కడ లోడ్ని కూడా మనకి అడ్జస్టబుల్గా కాసే విధంగా, దానికి స్టాండర్డ్గా సరిపోయే విధంగా వేయాలి వీటిని. అండ్ ELCB స్పెసిఫైడ్ టైప్స్ లీచింగ్ రిలే that has the structure incoming main supply associated through the switch in contact so that the circuit breaker detects the power in and unsafe conditions. సో ELCBలో మనకి లీచింగ్ రిలే అనేది స్ట్రక్చర్ ఉంటుంది, అనేది ఇన్కమింగ్ సప్లై నుంచి అసోసియేట్ చేస్తుంది దాన్ని. సో అది ఏం చేస్తుంది, మనకి ఏదన్నా సర్క్యూట్ అదొక స్విచ్ కాంటాక్ట్ కనెక్ట్ అయి ఉంటుంది. ఏదన్నా సర్క్యూట్ బ్రేకర్లో ఏదైనా కాంటాక్ట్ మిస్ అయినా సరే దాన్ని డిటెక్ట్ చేసి పవర్ని అన్సేఫ్ కండిషన్లో తీసుకెళ్తుంది. సేఫ్ కండిషన్ ఏమైనా అన్సేఫ్గా ఉన్నా ద ELCB నోటిఫై ఫాల్ట్ కరెంట్ అండ్ హ్యూమన్ బీయింగ్ ఆర్ యానిమల్స్ టు ద ఎర్త్ వైర్స్ in the contacting its grounds. It contacts its grounds. If ample voltage seems across the ELCB sense coil, it will turn off the power and remaining off until mainly rearrange a voltage sensing ELCB does not detect the fault current from human being or animal to the earth. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఏమన్నా నోటిఫై కానీ ఫాల్ట్ కరెంట్ కానీ ఏమన్నా వచ్చినా సరే, ఏమైనా హ్యూమన్ బీయింగ్ కానీ ఎర్త్ వాళ్ళ ద్వారా ఎర్త్ లీకేజ్ అంటే ఇప్పుడు ఎర్త్ లైన్స్ ద్వారా వెళ్ళిన ఎర్త్ వేరు, అలా కాకుండా హ్యూమన్ బీయింగ్ ద్వారా ఏమైనా ఎర్తింగ్ గ్రౌండ్ అవుతుంది అనేది డిటెక్ట్ చేయడం వల్ల వెంటనే అది ఏం చేస్తుంది, అక్కడ వచ్చే మెయిన్ పవర్ అనేది కట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనం అన్నీ కూడా చెక్ చేసుకుని దాన్ని మళ్ళీ రీఅరేంజ్ చేస్తేనే అది మళ్ళీ ఆఫ్ పొజిషన్ నుంచి వస్తుంది. అప్పుడు దాకా ఆఫ్ పొజిషన్లో ఉంటుంది అది. The voltage sensing ELCB detect the fault current from human being and animal to the earth. సో ఏం చేస్తుందంటే హ్యూమన్ బీయింగ్ నుంచి కానీ యానిమల్స్ నుంచి కానీ ఏమన్నా ఎర్త్ లీకేజ్ అవుతుంటే కనుక ఖచ్చితంగా అది డిటెక్ట్ చేస్తుంది ఫాల్ట్ అనేది. సో అది చెప్తున్నాడు. సో ఇది ELCB MCB డయాగ్రామ్ అండ్ ఇది దాని సర్క్యూట్ డయాగ్రామ్. చూడండి, లైన్ న్యూట్రల్, నో ఎర్తింగ్ మామూలే. సో చూడండి, ఇక్కడ నన్ను అలా ఇచ్చాడు, దాంట్లో ఎర్తింగ్ కూడా ఉంటుంది, ఎర్తింగ్ ఇస్తారు. దాని లోపల డిజైన్ ఇది చూడండి, సెన్సింగ్ కాయిల్, ఇది టెస్టింగ్ బటన్ అంటే వెంటనే ట్రిప్ చేయడానికి, ఇది రిలే, ఇది CBCT EMF ఇండ్యూస్ కాయిల్ యూజ్ టు ఇండ్యూస్డ్ EMF యువతల పక్క లోడ్ కనెక్ట్ చేయబడుతుంది.
ఇది సర్క్యూట్ బ్రేకర్ కరెంట్ టర్న్ సిటీ కాయిల్ నాన్న. సో ఈ విధంగా సో మనకి 2 టైప్స్ ఆఫ్ సర్క్యూట్ బ్రేకర్స్ ఉంటాయి, ఎల్సీబీలు ఉంటాయి. ఈవెన్ నాన్న వోల్టేజ్ ఆపరేటింగ్ సర్క్యూట్ బ్రేకర్, ఎలక్ట్రికల్ ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్, కరెంట్ ఆపరేటింగ్ ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్. సో వోల్టేజ్ చూడండి, ఏ వోల్టేజ్ ఆపరేటింగ్ ELCB device used to detect the voltage, choose the earthing leakage, and single phase voltage ELCB including 6 terminals, namely line in, line out, neutral in, neutral out, earth and fault. So సింగిల్ ఫేజ్ వోల్టేజ్ వచ్చేసరికి సింగిల్ ఫేజ్ వోల్టేజ్ ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్ వచ్చేసరికి ఎన్ని ఉంటాయంటున్నా 6 టెర్మినల్స్ ఉంటాయండి ఖచ్చితంగా. సో ఇక్కడ చూడండి 6 టెర్మినల్స్ ఉన్నాయి లేదా చూడండి మీరు ఇక్కడ. సో వోల్టేజ్ ఇన్, వోల్టేజ్ ఇన్, వోల్టేజ్ అవుట్, న్యూట్రల్ ఇన్, న్యూట్రల్ అవుట్, ఎర్త్ ఫాల్ట్. ఇదేం లేదన్న జస్ట్ ఇది ఖాళీ ఇది. సో ఈ 6 కూడా మనకి ఇది టెస్టింగ్ బటను, ఇది ఆపరేటింగ్ స్విచ్. ఓకే, ఈ విధంగా మనకు ELCB అనేది ఉంటుంది. సో దాన్ని చెప్తాను వెన్ ఎర్త్ లీకేజ్. సో చూడండి, ద మెటల్ బాడీ ఆఫ్ ద లోడ్ అసోసియేట్ విత్ ద ఫాల్ట్ టెర్మినల్స్ ఆఫ్ ది ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్. ద ఎర్తింగ్ టెర్మినల్స్ ఈజ్ అసోసియేట్ విత్ ద గ్రౌండ్. సో ఎర్తింగ్ టెర్మినల్స్ ఉంటాయి కదా దాంట్లో మనకి వోల్టేజ్ ఆపరేటింగ్లో. సో దానికి ఏమవుతుంది, దాని గ్రౌండ్కి డిటెక్ట్ అయి ఉంటాయి. ఫ్రమ్ యూజువల్లీ వర్కింగ్ ద వోల్టేజ్ అక్రాస్ ద ట్రిప్పింగ్ కాయిల్ ఈజ్ 0 యాజ్ ద లోడ్స్ బాడీ ఈజ్ ఐసోలేట్ ఫ్రమ్ ద సప్లై లైన్. సో ఇక్కడ ఏమవుతుంది, వోల్టేజ్ అనేది లీక్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, వోల్టేజ్కి టెర్మినల్కి ఫాల్ట్ టెర్మినల్ ద్వారా లీక్ అవుతుందంటే ఈ వోల్టేజ్ టెర్మినల్ నుంచి మనకి 0 వోల్టేజ్ అని వెళ్ళి మనకి ఎర్త్ టెర్మినల్ నుంచి మనకి ఫ్లో అవుతుందంటే వెంటనే బాడీకి వెళ్ళే సప్లైని ఐసోలేట్ చేసేస్తుంది అది. when an earth fault happens on the load due to the interact of line wires to the metal body. సో ఇక్కడ ఏమవుతుంది, ఎర్త్ ఫాల్ట్ హ్యాపెన్ అంటే లైన్స్ అనేది ఏం చేస్తారు మనకి దాంట్లో ఉన్న మెటల్ బాడీ కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఫాల్ట్ లైన్ నుంచి వచ్చిన వైర్ అనేది ద కరెంట్ విల్ బి రన్నింగ్ టు ద ఫాల్ట్ టు ద గ్రౌండ్. సో ఇక్కడ ఏమవుతుంది, ఫాల్ట్ అయింది కాబట్టి కరెంట్ అనేది ఏమవుతుంది ఫాల్ట్ లైన్ ద్వారా గ్రౌండ్ ఫ్లో అవుతుంది. ద ఫ్లో ఆఫ్ కరెంట్ విల్ సెట్ అప్ ద వోల్టేజ్ అక్రాస్ ద ట్రిప్ కాయిల్ when associate between the NF and earth and fault. The energized tripping coil will be through the circuit breaker guide the load device then use. సో ఇక్కడ ఏమవుతుందన్న మనకి, సో ఫేస్ లైన్ న్యూట్రల్ లైన్ వస్తుంది, ఇది ఎర్త్ లీకేజ్, ఇది కాంటాక్ట్ ఆఫ్ ది మెటల్ బాడీ అంటే మెటల్ బాడీకి ఇస్తాం, ఫేస్ న్యూట్రల్లో ఫాల్ట్ లైన్ ఉంటుంది అంటే ఇది ఫాల్ట్ ఎర్త్ లైన్ ఉంటుంది, ఇక్కడ ఫాల్ట్ లైన్ ఉంటుంది. అంటే ఫాల్ట్ లైన్ వచ్చేసి మెటల్ బాడీ అక్కడ ఉన్న లోడ్ లైన్ కనెక్ట్ చేస్తాం. ఇందులో ఏమైనా ఫాల్ట్ వచ్చి ఇక్కడ ఎర్త్ లీకేజ్ అవుతుంది అంటే వెంటనే ఏం చేస్తుంది, దీని ద్వారా ఎర్త్ని పంపించేసి మనకి దీన్ని 1 minute. సో ఆ విధంగా మనకి అవుతుంది జరుగుతుంది ఇది వోల్టేజ్ ఆపరేటింగ్. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ELCB ఆర్ లెస్ సెన్సింగ్ అండ్ టు ఫాల్ట్ కండిషన్ అండ్ హ్యావ్ ఏ few nursing trips. When current and voltage is grounding, generally fault current to the live wires. This not continuously the case. These 4 their conditions will be ELCB can anyone strip. ELCB దేనైనా ట్రిప్ చేస్తుంది. It is sensitive fault conditions having few. ఎక్కడన్నా ఫాల్ట్ కండిషన్స్ ఎక్కువ వచ్చే చోట ఇది యూజ్ చేస్తారన్న. అదేవిధంగా వెంటనే కూడా ఇది ఆపరేట్ అవ్వడం, ఫాల్ట్ని వెంటనే లైవ్ కరెంట్ని గట్రా వెంటనే కట్ చేయడం, కంటిన్యూటీని కట్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా when an installation of the electrical instruments has 2 contacts of earthing, high currents light attract to the rotate the voltage guide offers to the ELCB sensor coil is sufficient voltage to sources it to be trip. సో ELCBలు ఏంటంటే వోల్టేజ్ అనేది సఫిషియంట్ ఉంటుంది దానికి ఆపరేటింగ్ సెన్సార్కి. సో దాని దాటి పరిధిని దాటి వోల్టేజ్ వచ్చినా సరే వెంటనే ట్రిప్ అవ్వడం జరుగుతుందని చెప్తున్నాడు. ఇఫ్ either the soil wires become detect the ELCB when the loaner installation will frequently no longer be correctly earthed. సో సాయిల్లోకి ఇచ్చే ఎర్తింగ్ వైర్స్ కూడా చాలా కరెక్ట్గా ఉండాలి దీనికి, అందులో కూడా ఎటువంటి ఫాల్ట్ అనేది ఉండకూడదు. సో అదే చెప్తున్నాడు. సో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చూడండి. తర్వాత కరెంట్ ఆపరేటింగ్ చూడండి. RCCB ఈజ్ జనరల్లీ యూజ్డ్ ELCB. సో మనకి RCCB అనేది ఉంటుంది నాన్న, దాన్ని ELCB కూడా వాడతారు. ఇట్ కంపేర్స్ ఆఫ్ ద 3 winding transformers
then has two primary windings and also secondary winding neutral line. Wires will be two main windings. సో మనకి ఆర్సీసీబీ అనేది నథింగ్ బట్ ఈ ఎల్సీబీ కూడా వాడతారు చాలామంది, దాన్నే కరెంట్ ఆపరేటింగ్ ఎల్సీబీ అంటారు. సో అది టూ వైండింగ్స్తో కనెక్ట్ అయ్యి ఉంటుంది, ప్రైమరీ అండ్ సెకండరీ వైండింగ్. న్యూట్రల్ లైన్స్ వచ్చేసి న్యూట్రల్ లైన్ వైర్ వర్కింగ్ టూ మెయిన్. When wire wound coil is the major winding, the flow of current through the minor winding 0 is suitable condition. In this condition, a flux wound to the current over the phase wires will be detect to the current through the neutral wire. Mainly the current, the flow from the phase will be referred to the neutral. సో మనకి ఆర్సీసీబీ ఆపరేషన్ కూడా ఆల్రెడీ ఇదివరకు చెప్పాను. అది చిన్న ఫాల్ట్ అనేది ఉన్నా సరే మనకి ఏమవుతుందన్న మనకి అసలు అది ఎంత ఫాల్ట్ ఉన్నా సరే అసలు ఆపరేట్ అనేది అవ్వదు. అది మనం ఫాల్ట్ ఫైండ్ అవుట్ చేసి ఆ ఫాల్ట్ అనేది మనం ఖచ్చితంగా మనం రెడ్యూస్ చేస్తేనే, దాన్ని క్లియర్ చేస్తేనే మళ్ళీ ఆర్సీసీబీ అవనండి ఎల్సీబీ అవనండి దాని యొక్క ఆపరేషన్ అనేది మనకి క్లియర్గా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా కూడా స్టార్ట్ అవుతుంది, మనం ఎన్నిసార్లు ఆన్ చేసినా అది ట్రిప్ అయిపోతూనే ఉంటుంది, ఎందుకంటే దానికి ఫాల్ట్ అనేది ఉంది, ఫాల్ట్ని డిటెక్ట్ చేసింది. సో అసలు మనకి ఆపరేట్ అనేది అవ్వదు. సో అదేవిధంగా ఇక్కడ మనం చెప్తుంది. సో హౌ టు చెక్ ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్. ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్ని ఎలా చెక్ చేయాలి? If his earth leakage service is normally working properly, then they should contact sales, otherwise service is in nearby use. The detect to the breaker, just push the operation switch so that the power supply turn off. సో మనకి అక్కడ పుష్ బటన్ అనేది ఇచ్చాడు. సో మనకి ఏదైనా డిటెక్ట్ అయినప్పుడు ఏం చేయాలన్నా, సో వెంటనే మనం దాన్ని వెంటనే ఎంసీబీ నొక్కినట్టు ఇలా కింద నొక్కిప్పుడు అక్కడ టెస్ట్ బటన్ మనం ఒకసారి ప్రెస్ చేసామంటే వెంటనే అది ట్రిప్ అవ్వడం జరుగుతుంది. పుష్ బటన్ నొక్కాలి మనం ఖచ్చితంగా, టెస్టింగ్ బటన్ పుష్ చేసి దీన్ని ఆఫ్ చేయాలి తప్ప వెంటనే మనం కిందకి ఇలా ఆపరేట్ని నొక్కకూడదు దాన్ని ఎప్పుడు కూడా. ప్రెస్ ద టెస్టింగ్ బటన్ టు ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్ ద యూజింగ్ ద పొటెన్షియల్ ఆబ్జెక్ట్స్ విత్ ద బాల్ పాయింట్ పెన్. సో మనం దాన్ని ఏదైనా పెన్తో దాన్ని పుష్ చేయాలి తప్ప వెంటనే మన చేతితో కూడా ఎప్పుడూ పుష్ చేయకూడదు పుష్ బటన్స్ని. మన టెస్టర్తో కానీ, మన టెస్టర్తో మెయిన్గా బాల్ పాయింట్ పైన ఇచ్చేది మనం ఎప్పుడు టెస్టర్తో టెస్ట్ చేయాలని. ఓకే, ఎలక్ట్రికల్ ఇప్పుడు పుష్ బటన్ జస్ట్ దాన్ని పుష్ చేసినప్పుడు అలా పుష్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి టెస్టింగ్ అంటే అది వర్క్ చేస్తుందా లేదా టెస్ట్ చేయడం కోసం ఏంటన్నా దాన్ని ఆపరేట్ చేసి ఆ టెస్టింగ్ బటన్ పవర్ సప్లై ఇచ్చాక దాన్ని టెస్ట్ చేస్తే వెంటనే ట్రిప్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. అంటే టెస్టింగ్ బటన్ ఏంటంటే ట్రిప్పింగ్ ఆపరేషన్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడానికి. ఆ విధంగా వెరిఫై ది ఎల్సీబీ గోస్ టు ద ఆఫ్ పొజిషన్, revisit the LCB to the on position, switch on the main power. సో మెయిన్ పవర్ ఆన్ చేయగానే మనకి అది ఆన్లో ఉంటుందా లేదా ట్రిప్ అవుతుందా అనేది కూడా చూడాలి. సో ట్రిప్ అయితే కనుక మెయిన్ పవర్ అవుట్పుట్ లైన్లో ఎక్కడో ఫాల్ట్ ఉన్నట్టు మనకి ఆ లైన్ కూడా చెక్ చేసుకోవాలి. అదే చెప్తున్నాడు. ఇది డిఫరెన్సెస్ చూడండి, రెండింటికి ఉన్న డిఫరెన్సెస్ చూసి మ్యాక్సిమం నోట్స్ రాసుకోండి. దీన్ని అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఇచ్చాం. సో చూడండి, ఈజ్ ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ ఈజ్ డేంజర్. The consequence of earth leakage circuit breaker beyond 300 milliamps can be causes to the detector. The main sensitivity of 300 milliamps can be necessary to safe within the domestic appliances. Whenever the person may approach the detector contact through the electrical device in place like school, labs, workshops, etc. సో ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్ 330 milliamps కంటే ఎక్కువగా డిటెక్టింగ్ అనేది లేదు మనకి డిజైన్ పరంగా. సో అంతకుమించి ఎక్కువ వేయకూడదు కూడా, ఎందుకంటే మనకి అంతకుమించి ఎక్కువ వేసినా సరే మనకు ఫాల్ట్ అనేది ఎప్పుడైనా ఆ బ్రేకర్ ఫెయిల్ అయిందంటే ఖచ్చితంగా మనకి హ్యూమన్ బీయింగ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాను. సో అంతకుమించి మనకి డిజైన్ చేయడం జరిగింది. ఇది మెయిన్గా ఎక్కడెక్కడ వాడతారు, స్కూల్స్లోని, ల్యాబ్స్లోని, వర్క్షాప్స్లోని, ఇటువంటి చోట ఎక్కువ వాడడం జరుగుతుంది. సో ఇది మనకి మ్యాక్సిమం డేంజర్ కాదు, బట్ మనకి అంతకుమించి ఎక్కువ వేయకూడదు అని చెప్పేసి ఇక్కడ మనం చెప్తారు. ఓకే, సో ఈ విధంగా ఈరోజు దీన్ని నోట్స్ రాసుకోండి. సో ఎక్కడితో మీకు ఈ టాపిక్ అనేది క్లియర్ అయిపోయిందన్న. సో ఈ టాపిక్ అనేది క్లియర్ అయింది కాబట్టి మీరు ఈ లెసన్ క్లోజ్. నెక్స్ట్ టాపిక్ అనేది నెక్స్ట్ లెసన్ మీకు రెడీ చేయడం జరుగుతుంది నేను. ఓకే, జాగ్రత్తగా ఉండండి, ఎవరు ఎక్కడికి వెళ్ళదు, దీంట్లోనే జాగ్రత్తగా వర్క్ చేసుకోండి.